స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో శబరిమల గిరులు మారుమోగిపోతున్నాయి. జ్యోతి రూపంలో దర్శనమిచ్చే మణికంఠుణ్ణి చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల చేరుకుంటున్నారు. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శబరిమలలో ఈ ఏడాది ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లను చేపట్టింది. శబరిమలలో మకర జ్యోతి సందర్భంగా పంపా నదితో పాటు సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా సమీపంలో ఏర్పాట్లు చేశారు. 2 రోజుల క్రితం పందడం నుంచి బయలుదేరిన అయ్యప్ప స్వామి తిరువాభరణాలను ఈ సాయంత్రం 6 గంటలకు శబరిమలలోని పవిత్ర 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. సరిగ్గా 6:30కు దీపారాధన కార్యక్రమంతో పాటు స్వామికి దివ్యాభరణాలు ధరింపచేసే తిరువాభరణ ఘట్టం నిర్వహిస్తారు. స్వామిని ఆభరణాలతో అలంకరించి హారతిచ్చే సమయంలోనే ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఆ జ్యోతి దర్శనం చేసుకోవాలని మాలలు ధరించిన స్వాములు లక్షల సంఖ్యలో శబరిమలలో వేచి ఉంటారు. సాయం సంధ్యవేళ ఈ మకర జ్యోతి దర్శనం 1000 జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. సుమారు 18 లక్షల మంది భక్తులు మకర జ్యోతి దర్శనానికి వస్తారని ఒక అంచనా. ఇందుకోసం 6000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు భద్రత కల్పించడంతో పాటు తొక్కిసలాట జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులు ఈ నెల 19వ తేదీ వరకు శబరిమల గిరీశుణ్ణి దర్శించుకోవచ్చు. 20న పందెళ్ల రాజవంశీకులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.